మాకు ఇంట్రెస్ట్ 1 రూపీ ఇంట్రెస్ట్ కానీ చేస్తున్నా అని చెప్పి మార్టిగేట్ చేస్తున్నా మీతో అగ్రిమెంట్ రాపించుకుంటా అని చెప్పి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి సార్ మోసంగా. అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంది నేను లేను అందులో. మా తమ్ముడు ఆటో నడిపిస్తాడు, మా తమ్ముడిని తీసుకెళ్ళారు, మా మమ్మీని మా డాడీని తీసుకెళ్ళారు. ఏంది సార్ ఇక్కడ పిలిచారంటే బాబు ఇది మార్టిగేట్కి ఇక్కడనే రావాలా, సైన్లు పెట్టాలా మీరు అని చెప్పి మా దగ్గర తీసుకెళ్ళి అట్లా చేయించుకోరు సార్. చేయించుకున్న తర్వాత అతను 35 lakhs ఇచ్చినా అని మాకు చెప్తుంది సార్. 35 lakhs ఆర్టీఏజ్ చేసిన అంటే ఆర్టీఏజ్ చేస్తే మా దగ్గర ఇంట్లో వచ్చి అకౌంట్ కూడా ఓపెన్ చేసి ఇచ్చారు వాళ్ళే, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. ఏజెంట్ని తెచ్చి 35 lakhs ఇచ్చినామంటాడు సార్. ఇంట్లో ఆర్టీఏజ్ ప్రూఫే లేదు సార్, ఆర్టీఏజ్ అని రాసిండు. బ్యాంకు ఎందుకు సీజ్ చేయడానికి వచ్చారు? బ్యాంకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు సార్. వాళ్ళకు 40 lakhs ఉంటే 80 lakhs లోన్ ఇచ్చేసారు సార్. వాళ్ళు లోన్ ఇచ్చింది కాక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మాతో సంబంధం లేదు, మీరు వాడు మా దగ్గర పెట్టిండు, మా దగ్గర లోన్కి తీసుకొని లోన్ కడతలేడు, అందుకే మేము ఇల్లు స్వాధీనం చేసుకొని వచ్చామని వాళ్ళు అప్రూవ్ సార్. సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఇది కేవలం జీపీ కమ్ సేల్ లాంటిది, మీకు 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఇదిగో ఆర్టీజీఎస్ అని చెప్పి ఒక దొంగ డాక్యుమెంట్ పట్టుకొచ్చి డాక్యుమెంట్లో ఆర్టీజీఎస్ నెంబర్ కూడా రాయకుండా వీళ్లతో ఫోటోలు తీపిచ్చి 2019లోనే వీళ్ళ దగ్గర తస్కరించినటువంటి వైన్. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే చీటింగ్ చేసినోడికి కూడా ఇమీడియట్గా తెల్లారిపోద్దునే బ్యాంకులో 1 లక్షలాది రూపాయల లోన్ అనేటువంటి శాంక్షన్ అవ్వడం, ఇది ఏంటి, ఏ రకమైనటువంటి సిండికేటు, ఏం జరుగుతుంది అనేటువంటిది పోలీసులకు కూడా అర్థం కానటువంటి విషయం.